Audio Jungle. తర్వాత మీరు చాలా పద్మనాభం గారి కృతజ్ఞతలు, సునీల్ ఇస్కా గారి ఇస్కా స్పోర్ట్స్ ఫౌండేషన్ గారు 17 కాఫీ షాప్స్ ఉన్నాయి మా ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో. పద్మనాభం గారు సీనియర్ మోస్ట్ స్పోర్ట్స్ పర్సన్ కాకినాడ నుంచి వారిని సందేశం సభకి నమస్కారం. చాలామంది చాలా విషయాలు చెప్పారు, కానీ మరి అందరూ కూడా మాట్లాడినటువంటి లెవెల్లోనే చేయాలని ఉద్దేశంతో అక్కడ పాపులర్ డిస్ప్లిన్ చేయడం జరిగింది. అందులోంచే అదేవిధంగా ఒక వెయిట్ లిఫ్టింగ్లో ఒక అమ్మాయి వాళ్ళ ఒక చిన్న ఇడ్లీ వ్యాపారం చేసుకునేవారు. వాళ్ళంతా కూడా ఆ అమ్మాయి రోజు కూడా క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ మరి సునీల్ ఇస్కా స్పోర్ట్స్ ఫౌండేషన్ కలిసి ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ పాలసీ గురించి ఒక సెమినార్ పెట్టాము. 2011 తర్వాత మళ్ళీ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ మీద ఒక కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ఇప్పుడు వచ్చింది. దీని మీద చర్చలు జరిగాయి. దాదాపు 25 కన్నా ఎక్కువ అసోసియేషన్లు, క్రీడలకు సంబంధించిన వారు వచ్చి ఇక్కడ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ గురించి తమ అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా అసోసియేషన్లకు ఏమేమి అవసరం, ఈ స్పోర్ట్స్ పాలసీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇంకా ఏమి దీంట్లో మార్పులు రావాలి, దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. 25 కన్నా ఎక్కువ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక 2-3 విషయాలు ఇక్కడ అందరూ హైలైట్ చేసిన విషయాలంటే, కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్, స్పోర్ట్స్ దీని గురించి ఎన్ఎస్టి, వేరే ఇప్పటిదాకా ఏదైనా ఒక స్పోర్ట్స్ డిస్ప్యూట్, గ్రీవెన్స్ ఇది కోర్టుకి వెళితే చాలా సంవత్సరాల దాకా ఇది లాగుతూ వెళ్ళేది. కానీ స్పోర్ట్స్ ట్రిబ్యునల్, స్పోర్ట్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఈ ట్రిబ్యునల్ వచ్చింది. అందువల్ల స్పోర్ట్స్ డిస్ప్యూట్ రీడ్రెసల్ ఇది త్వరగా అవుతుంది. ముందుకు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఇది చాలా ఒక మంచి పథకం అని చెప్పడం ఒకటి అభిప్రాయం చాలా వచ్చింది. అలాగే అసోసియేషన్, ఫెడరేషన్ గవర్నెన్స్ గురించి ఈ బిల్లో ఉన్న పాయింట్లు అది కూడా చాలా విశేషంగా ఉంది. టాలెంట్ ఐడెంటిఫికేషన్, తర్వాత ఆ టాలెంట్ ప్రమోషన్, దీని గురించి కూడా ఇక్కడ చర్చలు జరిగాయి. విశేషంగా గ్రాస్ రూట్ లెవెల్, రూరల్ టాలెంట్, దీన్ని ఐడెంటిఫై చేసి వచ్చే ఒలింపిక్లో ఆంధ్రప్రదేశ్ ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రూరల్ టాలెంట్ అని ఐడెంటిఫై చేసి ఎక్స్పోజర్ ఎలా ఇవ్వాలన్నది కూడా ఇక్కడ చర్చలు జరిగాయి. ఈ మొత్తం నేషనల్ స్పోర్ట్స్ బిల్ గురించి ఈ సెమినార్లో ఇప్పుడు మనకేమి అభిప్రాయాలు వచ్చాయి, దాన్ని ఒక్కసారి క్రోడీకరించి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ముందుకు అన్ని క్రీడా సంఘాలతో కలిసి, దీన్ని క్రీడా భారతి అన్ని క్రీడా సంఘాలకు కలిసి ముందు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్లో ఎంత బాగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అన్నది ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయడానికి కూడా మనలో ఒక యోచన ఉంది.
ఇప్పుడు ఏ ఆటలు తీసుకున్నదని ఒకటి, కానీ క్రీడా భారతి తరపున మనం టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు మనకు దొరికేది ఏంటి? ఒక క్రీడాకారుడి టాలెంట్ దేంట్లో ఉంది? ఎగ్జాంపుల్, అతనికి ఆర్మ్ స్ట్రెంగ్త్ బాగుందంటే అదేదైనా త్రోస్, జావెలిన్ త్రో కానీ హ్యామర్ త్రో కానీ ఇలాంటి దానికి పనికి వస్తారు. వారి టాలెంట్ అక్కడ పనికి వస్తుంది. వారికి బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ బాగుందంటే రెజ్లింగు ఇలాంటి దానికి మూలంగా ఈ స్పోర్ట్స్ సైన్స్ బేస్గా టాలెంట్ ఐడెంటిఫై చేయాలి కదా. అది అయిన తర్వాత వారి టాలెంట్ని బట్టి ఎన్ని స్పోర్ట్స్లో మనం చెప్పవచ్చు అని చూడాలి. ఇప్పుడు గవర్నమెంట్ వేరే గవర్నమెంట్లు వేరే స్పోర్ట్స్ తీసుకుని చేస్తుంది. ఒరిస్సా గవర్నమెంట్ హాకీ తీసుకుంది, కర్ణాటక గవర్నమెంట్ బాస్కెట్బాల్ తీసుకుంది, అలా ఆంధ్ర గవర్నమెంట్ తీసుకున్నది కబడ్డీ. సో దానికి న్యాచురల్గా ఉంటుంది. దాని తర్వాత వేరే స్పోర్ట్స్లో కూడా కొన్ని క్రీడాకారులు కబడ్డీ దీనికి రాకపోవచ్చు. వారి టాలెంట్ ఏదైంది దాంట్లో వారిని ఎలా డెవలప్ చేయాలనేది ఒక మన యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఇస్కా స్పోర్ట్స్ ఫౌండేషన్ మన క్రీడా భారతి సౌజన్యంతో ఈ యొక్క సెమినార్ చంద్రశేఖర్ గారు ఆల్రెడీ స్పోర్ట్స్ పాలసీ మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆంధ్రాస్ క్వెస్ట్ ఫర్ ఒలింపిక్స్ 2036 అనే దాని మీద గ్రాస్ రూట్ లెవెల్ 1, కోచెస్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి 2, 3 అసోసియేషన్తో సమన్వయం చేసి 4 వాళ్ళకి నేషనల్ ఫెడరేషన్స్ ద్వారా టోర్నమెంట్స్ అప్పగిస్తూ ఓవరాల్గా డెవలప్మెంట్ చేస్తూ, అంటే క్రీడల్లోని 4 రంగాల్లోని కూడా అభివృద్ధిని ముందు చూస్తుంటేనే మనకు ఒలింపిక్స్లో మెడల్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఒక డిఫరెంట్గా, అంటే మామూలుగా అన్ని ప్రభుత్వాలు చేస్తున్నట్టు కాకుండా క్రీడా భారతి మేము కలిసి గవర్నమెంట్కి ఎట్ ది సేమ్ టైం కొన్ని పిఎస్యూలు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కొన్ని క్రీడల్ని దాన్ని దత్తత తీసుకొని దానికి ఒక యోజన మేము రచిస్తున్నాము. అంతేకాకుండా పిఎస్యూ కాకుండా ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా చూసి బడ్డింగ్ ప్లేయర్స్ని, గ్రాస్ రూట్ ప్లేయర్స్ని ఎట్ ది సేమ్ టైం పెద్ద గేమ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ నేషనల్స్ చేయాలనుకుంటున్నారు విజయవాడలో, వాళ్ళకి ఒక పెద్ద గ్రూప్ని అప్పచెప్తాం. ఇదంతా కూడా ఒక చర్చలో జరుగుతూ ఉంది. దానికి అంకురార్పణే ఈ యొక్క సెమినార్ ఉద్దేశం. ఈ సెమినార్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రీడా భారతి వాళ్ళతో మన ఇప్పుడు ఈరోజు ఏమైతే చర్చలు జరిగాయో వీళ్ళందరి కూడా ఒక కూర్చొని ఒక 6-7 పాయింట్లు, ఒక బుల్లెట్ పాయింట్స్ తీసుకొని దాని నుంచి ముందుకి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం మాకున్న ఈ రిలేషన్స్ ప్రకారం గవర్నమెంటే కాకుండా పిఎస్యూస్తోని ఆల్రెడీ ఒక 5-6 పిఎస్యూతో సమన్వయం చేసాము. పిఎస్యూలో కాకుండా ప్రైవేట్ సెక్టర్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ గ్రామాల్లో నుంచి గ్రామీణ వాతావరణం సంబంధించిన కొన్ని గేమ్స్ను ఖోఖో కానీ కబడ్డీ కానీ అట్లాంటివి తీసుకొని ఎట్ ది సేమ్ టైం పెద్ద గేమ్స్ ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, జిమ్నాస్టిక్ ఈ గేమ్స్లలో ముందుకు పోవడానికి ఒక కాంక్రీట్ ప్లాన్ డిజైన్ చేయడానికి ఎట్ ది సేమ్ టైం ఈ సెమినార్ ఎండ్ కాదు, ఇది ఓన్లీ బిగినింగ్. ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మేము అందరం కూర్చొని ఈ యొక్క ప్రోగ్రెస్ని అనలైజ్ చేసుకుంటూ ఏదో సెమినార్ అయిపోయింది కదా అని చెప్పేసి కాకుండా టోర్నమెంట్స్ని ఇమ్మీడియట్గా మేము అలాట్ చేయించుకొని ఎట్ ది సేమ్ టైం కొంతమంది స్పాన్సర్ చేసుకుంటే ముందు స్పోర్ట్స్లో ఒక కదలిక వచ్చి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్లో ముందు తరాల వారికి చంద్రబాబు గారి గవర్నమెంటు అటు నేషనల్ గవర్నమెంటు ఈ 2 కూడా అలయన్స్ గవర్నమెంట్ కాబట్టి ఇంకొంచెం కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. దాని నుంచి ముందు పోవాలని మా ఉద్దేశం. స్టేట్ విడిపోయినాక తెలంగాణ ప్రభుత్వంలో అనేకమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన స్టేడియంస్ అన్నీ కూడా అక్కడే వదిలేసి రావడం జరిగింది. మన రాష్ట్రాన్ని అభ్యర్థించడం ఏంటంటే ఇక్కడ ప్లేయర్స్ అటువంటి ఆ స్థాయి ప్లేయర్ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళగలిసిన ప్లేయర్స్ యొక్క స్ట్రెంగ్త్ అవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్స్, స్టేడియంస్ని వెంటనే పూర్తి చేసి అటువంటి క్రీడాకారులకి దోహదపడాలని మేము అభ్యర్థిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం.